హే గాయ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్. వ్లాగ్ డే చాలా రోజులు అవుతుంది. సో ఈరోజు సండే వ్లాగ్ అయితే రికార్డ్ చేద్దామని స్టార్ట్ చేసిన. టైం 9 అవుతుంది. పిల్లలు లేచిర్రు. మా ఆయన ఇంకా మా పెద్దోడు కిందికి వేయండు పాల ప్యాకెట్ కోసం. మా చిన్నోడు లేచి ఆడుతుండే, నేనేమో ఇల్లు ఉడుస్తున్నాను. ఇప్పుడే లేట్ లేచినాం, సండే కదా. మా బుడ్డోని చూపిస్తే ఏం చేస్తుందో. ఇక్కడ ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? నా మినీ కిచెన్ సామాన్లతో ఆడుకుంటుంది. ఇక్కడ చూడండి ఎంత చెత్త చేసిరో నైట్. నేనేమో ఇల్లు ఉడుస్తున్నా. నైట్ పడుకునే ముందు 11 గంటలకి స్కెచ్లు పేపర్లు అన్నీ తీసి రాసి పడేసారు. లేచినాక కుడిస్తే ఇంత పెంట్ ఉందన్నమాట. నా కిచెన్ పరిస్థితి చూపిస్తా ఒక్క నిమిషం. పాలు వేడి చేసిన, ఇక్కడ ఎగ్స్ బాయిల్ చేసిన. మా బుడ్డోనికి 2, మా పెద్దోనికి 2, మా ఆయనకు 1. వంట చేయలేదు, ఇంకా చేయాలి. ఓకే, ఫర్దర్గా మళ్ళీ వ్లాగ్లో కలుస్తా. ఇక్కడ పిల్లలిద్దరికైతే స్నానం చేయించేసిన. టీవీలో పాటలు వస్తున్నాయి, చూసుకుంటే ఇద్దరు డాన్స్ చేస్తారు. మా పెద్దది అయితే మస్తు ట్రై చేస్తుంది. టీవీలో చూసుకుంటే అట్లనే స్టెప్స్ వేయడానికి ట్రై చేస్తుంటుంది. అన్నం తింటా అని అడిగింది, కలిపి పెట్టిన. ఎంతసేపు అవుతుంది, బ్రతిమ్లాన్న వస్తలేదు, ఏడుస్తుంది. తోటకూర కర్రీ అయితే కలిపిన. మా వారు మా బుడ్డది. నేను చేసిన కర్రీస్ కూడా చూడండి. ఇవాళ కిచెన్లో పని అయిపోయింది, పని అంతా అయిపోయింది. నేనైతే ఎగ్ పులుసు చేసిన. మా ఆయన, మేము వైశాసే కానీ మా ఆయన నాన్ వెజ్ తింటాడు. ఎగ్ చెయ్యి అన్నాడు. ఇంకా నేను చేయగలిగింది ఎగ్గే కాబట్టి చేసిన. ఇది తోటకూర అండ్ బెండకాయ నిన్నటి కర్రీస్. తప్పదు, మిగిలిపోతే పడేబుద్ధి కాదు, నేనే తినాలి. మీ ఇంట్లో కూడా ఇట్లే ఉంటుందా? నిన్నటి కర్రీస్ తింటారా తినరా, లేకపోతే మీరే తినాల్సి వస్తుందా అన్న విషయం అయితే నాకు కూడా కామెంట్ చేయండి. మా ఇంట్లో అయితే నిన్నటి కర్రీస్ అస్సలు తినరంటే చిన్నపిల్లలకి ఏం పెడతాం, మా ఆయన ఒక్కడే కదా, ఆయన అయితే అస్సలు తినడు. అదనమాట. మేమైతే బయటికి వచ్చినాం. ఎక్కడికి వచ్చినామంటే షాపింగ్ కోసం. ఇక్కడ ఐడిపిఎల్కి వచ్చినాం. డీమార్ట్ పక్కన జూడియో ఉంటుంది, ఆఫర్స్ ఉన్నాయంట. అందుకే మా వారు తీసుకొచ్చిర్రు. ఆఫర్స్ ఉన్నాయి, ఒకసారి చూద్దాం జూడియోలో అని. ఎందుకంటే మా చిన్నోంది 29th రోజు సెకండ్ బర్త్డే. ఫస్ట్ బర్త్డే కూడా అంత పెద్దగా ఏం చేయలేదు, సెకండ్ బర్త్డే కూడా అంత పెద్దగా ఏం చేస్తలేము. ఏదో చిన్నగా బర్త్డే చేద్దామని అనుకుంటున్నాం, కేక్ కటింగ్ చేపిద్దామని. ఒక డ్రెస్ అయితే కొనాలి కదా అని బయటికి వచ్చినాం. అట్లనే మా యానివర్సరీ 31st రోజు. నాకైతే శారీ ఉంది ఇంట్లో, నేను అదే కట్టుకుంటా. పిల్లలిద్దరికి డ్రెస్, మా వారు కూడా డ్రెస్ తీసుకుంటారు. అట్లనే మా యానివర్సరీ ఉంది కదా. మా ఆయన డ్రెస్ తీసుకోకూడదు, ఈ మధ్య చాలా రోజులు అవుతుంది. ఎప్పుడైనా మీరే కొనుక్కోండి నాకెందుకు అని అంటాడు. ఆయన గుళ్ళే తీసుకోమని నేనే ఫోర్స్ చేసిన. సో తీసుకోవడానికి అయితే వచ్చినాం. ఇక్కడ జూడియో పేరు చూపిద్దామని జూమ్ చేస్తున్నా నేనైతే. మా ఆయన అయితే బండి పార్క్ చేయడానికి వేయిండు. ఆలోపు ఇక్కడ పిల్లలు అయితే ఆడుకుంటుర్రు. వీడియో అయితే రికార్డ్ చేస్తున్నా. మస్తు ఎంజాయ్ చేస్తుర్రు వీళ్ళు, చూడడానికి బాగుంది వీళ్ళు ఆడుతుంటే. అయితే నేను వీడియో తీస్తుంటే వీళ్ళు ఫోటో తీస్తున్నా అనుకొని ఇద్దరు స్టిల్ అయితే ఇస్తుర్రు. మా ఆయన వచ్చిండు. ఇప్పుడైతే మేము జూడియోలోకి ఎంటర్ అయిపోతున్నాం. జూడియోలో ఆఫర్లు అన్నారు కానీ అన్ని రేట్లు ఎక్కువనే ఉన్నాయి. ఏదో ఒక డ్రెస్ అయితే మా ఆయన తీసేసుకుండు. ఇక్కడ షాపింగ్ అయితే అయిపోయింది. నువ్వేం చేసినావు? తింటారు బే, బాగుందా? వద్దని తింటలేరు, ఏడుస్తురు కింద వాడు ఐస్ క్రీమ్ అని. తప్పదు. ఇంత కూడా అంటుంది ఈమెకి. వీళ్ళకేమో అంత అంటాలి, గలీజ్ గలీజ్ అవుతాడు వీడు. అక్కడ జూడియో నుంచి ఇక్కడ చింతల్లో మాంగళ్య అయితే ఉంటుంది, దాంట్లోకి అయితే వచ్చేసినాం. మేము లిఫ్ట్లో ఉన్నాం.
డోర్ తీసే కన్నా ముందే ఉరికిపోతురు పిల్లలు ఇద్దరు. వీళ్ళని పట్టుకోవడం అయితే అస్సలు ఎంత కష్టమైందంటే ఈరోజు చాలా అంటే చాలా కష్టమైంది. మస్తు సతాయించారు. ఏడా చక్కగా డ్రెస్సులు చూడనియ్యరు. నాకేమో నచ్చుతలేవు. ఇది మాంగళ్య అనమాట. ఏమంత డిఫరెంట్గా అనిపించలే నాకు. ఇక్కడ సుచిత్రలో ఒక చిన్న పని ఉంది. ఇక్కడ చాలా షాపింగ్ మాల్స్ ఉంటాయని ఇక్కడ కూడా వచ్చినాము. ఇక్కడ చూద్దాం డ్రెస్సెస్ అని. ఇక్కడైతే పిల్లలు జ్యూస్ తాగుతా అంటే ఆగినాం. మస్క్ మిలన్ జ్యూస్ అయితే పిల్లలు ఇద్దరు తాగారు. మా చిన్నోని కథలు చూడండి ఒకసారి. నాకు ఇస్తావా జ్యూస్? నాకేమొద్దు, నువ్వు తాగు. తాగు పండు. ఓ చిన్న పని అని చెప్పిన కదా, ఇదే పని. బ్లింగ్ అండ్ బ్లిస్ అని బర్త్డే చేయడానికి పాపకి చూద్దాము ఎట్లున్నాయని చెప్పి చూడడానికి వచ్చినాం. షాపింగ్ అయిపోయినాక షాపింగ్ అయిపోయింది, అక్కడ పని కూడా అయిపోయింది, ఇంటికి కూడా వచ్చేసినాం. వీళ్ళు ఇట్లా ఆడుకుంటారు. వచ్చినాక పిల్లలు అయితే బాగానే టైర్డ్ అయిపోయారు. తినని కూడా ఏం తినలేరు, చక్కగా ఆడుతుర్రు. ఇప్పుడైతే 12కి పోయి 6కి వచ్చినాం. ఏం చేసినాం మేము ఇంతసేపు? ఏం చేసినాం? ఎక్కడ పోయినాం? షాప్ పోయి తెచ్చుకోనుకున్నాం. డాడీకి డ్రెస్సు, నీకు డ్రెస్సు, చెల్లికి డ్రెస్సు. మరి నాకు లేదు. పంపించవా? నాకు తీసుకోవా? నన్ను తిక్కపోతావా? 12కి వెళ్తే ఇంట్లో నుంచి ఇప్పుడు వచ్చినాం ఇంటికి. 3 డ్రెస్సులు కొనుక్కుర్రు. ఆరైంది. ఆడపిల్లల డ్రెస్సులు నచ్చాయి తొందరగా కదా ఐషమ్మ? నాకు కొనిపించలే కదా నువ్వు? ఎందుకు కొనిపించలే నాకు డ్రెస్? రైట్, డోంట్ మేక్ నాయిస్. ఏమేడు చాప్ అంటారు. పిల్లలు ఇద్దరు మూవీ చూస్తారు. టైం అయితే 7 అయిపోతుంది, 7:30. ఐషాని ఇక్కడ చూడు. బయటికి వెళ్ళి వచ్చినాక పండుకొని లేచింది. లేచినాక కూడా బాగా క్రాంకీ ఉంది, ఏడుస్తూ ఉందా, ఏడుస్తూనే ఉంది. మంచిగా హోంవర్క్ చేసింది ఇప్పుడే. ఇదొకటి కలర్ చేసింది. మంచిగా షో మీ యువర్ ఫింగర్. వావ్, ఇక్కడ ఒక ఫిష్ కూడా వేసిరు కలర్ ఇద్దరు కలిసి. నువ్వే చేసినావా హోంవర్క్? ఇక బొట్టు కూడా పెట్టుకురు కలర్. మమ్మీ నువ్వు చేసినావానే? హోంవర్క్ చేసినావానే? 3 హోంవర్క్స్ మా వెంచికకి 3 చేసింది. ఇది బాగుంది కదా ఫిష్. ప్రస్తుతానికైతే హోంవర్క్ చేపిస్తున్నా నేను పిల్లలతో. అగోయి మేము చెప్తుంది. బాసనని తోమేసిన, కిచెన్ క్లియర్ చేసేసిన. మేమైతే అందరం తినేసినాం. తిన్నాక మా వాళ్ళు చూడండి ఆడుకుంటారు. ఒకరు బ్యాగ్తోని ఒకటి టీవీ చూస్తారు, ఇంకోటి టీవీ చూస్తారు. నేనేమో ఇక్కడ బట్టలు మాత్రం పెడుతున్నా. ప్రస్తుతానికి టైం అయితే 9:30 అవుతుంది. ఇప్పుడే గుర్తొచ్చింది మీ అందరికీ డ్రెస్ చూపిద్దామని. ఇదైతే పెద్దోని డ్రెస్, టైం ఇప్పుడే దొరికింది. ఇదేమో చిన్నోని డ్రెస్. డ్రెస్సులు ఎట్లున్నాయి అనేది కమెంట్ చేయండి. అప్రాక్సిమేట్గా రేట్లు కూడా చెప్పుర్రి కామెంట్ సెక్షన్లో. ఇక్కడ చూడండి వీళ్ళిద్దరు ఆట. మా చిన్నది వాళ్ళ డాడీని ఫోటో ఇస్తుంది. ఇక్కడ చూలే అంటుంది. రోజు ఫోన్ తీసుకొని ఫోటోలు తీస్తుంది. 100 ఫోటోలు అన్న తీస్తుంది. టప్పొచ్చుతూనే ఉంటుంది. మళ్ళీ మేమేమో డిలీట్లు చేసుకోవాలి. ఇక ఎక్స్ప్రెషన్లు చూడండి, మాటలు. ఇదేమో మా చిన్నదాని డ్యాన్స్. సాంగ్ వస్తుంటే డ్యాన్స్ వేస్తున్నామే. పాట ప్లే అయితే మళ్ళీ కాపీరైట్ వస్తుందని నేనైతే మ్యూట్ చేసేసిన. ఆమె ఎక్స్ప్రెషన్లు, ఆమె తిప్పుడు గిట్లుంటుంది మా బుడ్డలతోని. చూస్తూనే చిన్నదైతే పెద్దదైతే నిద్రపోయింది. 10 నిమిషాలు అలా వండుకుంది. మధ్యాహ్నం పడుకోలే కదా, నిద్ర వచ్చేసింది దానికి. ఓకే గైస్, బాయ్, గుడ్ నైట్.